హాయ్ అండి. ఇది నా మార్నింగ్ యోగా రొటీన్. డైలీ కనుక మనం యోగా చేస్తుంటే కనుక మన శరీరము, మనసు బాగా ఫిట్‌గా ఉంటాయి. అంటే మనం హెల్తీగా ఉంటాము. ఇప్పుడున్న రోజుల్లో మనం డైలీ కంపల్సరీగా యోగా చేయాల్సిందే. ఎందుకంటే మనం ఎక్కువగా సిక్ అవుతూ ఉన్నాము, స్ట్రెస్ అవుతున్నాము. అందువలన యోగా చేయాలనేది నా ఫీలింగ్ అయితే. ఇప్పుడున్న రోజుల్లో ఎక్కువగా సాఫ్ట్‌వేర్ జాబులే కాబట్టి కూర్చున్న చోట ఎక్కువగా కూర్చుండిపోతున్నాము కాబట్టి ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము. అలాగే ల్యాప్‌టాప్ ముందేసుకొని కూర్చోవడం ద్వారా మన పోస్చర్ అనేది కూడా సరిగ్గా ఉండట్లేదు. అలాంటి వాళ్ళ కోసమే ఈ ఆసనం. గోముఖాసనం చేయడం ద్వారా అనేది మన పోస్చర్ అనేది అంటే మనం కూర్చునే పొజిషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత క్రంచెస్. ఈ క్రంచెస్ చేయడానికి బాగా బెల్లీ ఫ్యాట్ తగ్గించేదానికి ఈ క్రంచెస్ బాగా ఉపయోగపడతాయి. డైలీ కనుక ఒక 30 టైమ్స్ కనుక ఈ క్రంచెస్ చేస్తే కనుక మన బెల్లీ ఫ్యాట్ అనేది బాగా వరకు తగ్గుతుంది. ఈ క్రంచెస్ అన్నీ అయిపోయిన తర్వాత ప్రాణాయామం టెక్నిక్స్ అయితే చేయాలి. ప్రాణాయామం టెక్నిక్స్ చేయడం ద్వారానే మనం స్ట్రెస్ రిలీఫ్ అవుతాము. స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటాము. ఎందుకు ఇప్పుడున్న రోజుల్లో అయితే స్ట్రెస్ చాలామందికి ఎక్కువగానే ఉంది. అఫ్కోర్స్ నాకు కూడా ఎక్కువగానే ఉంది. అందుకోసమే నేను ఎక్కువగా ఇలాగా యోగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. ఈ యోగా చేయడం ద్వారా అనేది స్ట్రెస్ రిలీఫ్ అనేది బాగా తగ్గుతుంది. కపాలభాతి. ఈ నాడీ శోధన కపాలభాతి చేయడం ద్వారా స్ట్రెస్ అనేది ఫ్రీ అయిపోతాము. కపాలభాతి అనేది ప్రెగ్నెంట్కి ట్రై చేసే వాళ్ళు మాత్రం చేయకూడదు. కపాలభాతి అయిపోయిన తర్వాత ఫైనల్గా బటర్ఫ్లై ఆసన. ఈ బటర్ఫ్లై ఆసన మాత్రం కంపల్సరీగా చేయాల్సిందే. ఎవరైనా సరే చేయాల్సిందే. ఎందుకు అని అంటారా, మనం లేడీస్కి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ చాలా రకాల ప్రాబ్లమ్స్ నుంచి అంటే ఆ మంత్లీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇది బెస్ట్ సొల్యూషన్ అనమాట బటర్ఫ్లై ఆసన అనేది. తర్వాత మన బాడీలో కీ పాయింట్స్ అనేవి ఉంటూ ఉంటాయి. చేతిలోనూ అరికాళ్ళలోనూ వాటిని ఇలాగ నొక్కటం ద్వారా అవి యాక్టివేట్ అవుతూ ఉంటాయి. సో డైలీ ఇలాగా ఒక 5 మినిట్స్ అయితే చేతుల్లో కాళ్ళని నొక్కుకోండి. మన ఫుల్ వీడియో యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను, చూడండి. బాయ్ బాయ్.